వెల్కమ్ టు 108. త్రివిక్రమ్ బండ్ల గణేష్ మధ్య గొడవకి కారణం ఏంటో తెలుసా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు. ఎందుకంటే ఆయన కథ మాటలు రాసుకుని హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా సీన్లు క్రియేట్ చేస్తూ హీరోల స్టార్డమ్ తగ్గకుండా మాస్ ఎలివేషన్లు ఇస్తుంటాడు. సక్సెస్ కొట్టడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు. తన కెరియర్ లో 1-2 ఫ్లాప్లు మినహాయిస్తే ఇప్పటికీ ఆయనకు పెద్దగా ఫ్లాప్లు అయితే రాలేదు. ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా మినిమం గ్యారంటీ సినిమాలు అవ్వడంతో త్రివిక్రమ్ తో సినిమాలు చేయడానికి ప్రతి హీరో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా చేయాలంటే త్రివిక్రమ్ ముందు ఆ కథ విని ఓకే చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంచి ఆప్తుడనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తోనే ట్రావెల్ అవుతూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ వల్ల బండ్ల గణేష్ ని పవన్ కళ్యాణ్ స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చాడు. ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏదైనా సినిమా ఈవెంట్ జరిగితే అందులో బండ్ల గణేష్ తన స్పీచ్ తో పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ఈవెంట్ కి బండ్ల గణేష్ హాజరవ్వడం లేదు. దానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియనప్పటికీ మీడియాలో వస్తున్న కొన్ని కథల ప్రకారం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ ని కొంచెం దూరం పెట్టమని చెప్పాడని, అందువలనే ఆయన బండ్ల గణేష్ ను దూరం పెడుతూ వస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఇవన్నిటిని మనసులో పెట్టుకుని బండ్ల గణేష్ అవకాశం వచ్చిన ప్రతిసారి త్రివిక్రమ్ పై ఇండైరెక్ట్ గా సెటరికల్ వేస్తూ వస్తున్నాడు. అటు మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.